శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి జాతకులకి 2024 ఏరియల్ వ్యూ ఎలా ఉందో క్లుప్తంగానే 8 పాయింట్లలో తెలుసుకుందాం. ఈ పాయింట్లు చెప్పబోయే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి ఉపోద్ఘాతంగా ఒక గమనిక చెప్తాను. అదేమిటంటే, ఉగాది ఏప్రిల్ 9వ తేదీ ఉగాది వస్తుంది. క్రోధినామ సంవత్సరం ఉగాది. పంచాంగాలు వచ్చేసాయి మార్కెట్లో. దాంట్లో చూడంగానే మీ ఆదాయం ఎంత, మీ వ్యయం ఎంత అని తెలుసుకుంటారు. ఎందుచేత ఉగాది నుంచి రాశి ఫలితాలు ప్రారంభమవుతుంటాయి కదా, ఉగాదిని ఫలితాలని. అలాగే జనవరి 1 నుంచి కూడా రాశి ఫలితాలు చూసుకుంటారు. ఇది ఆంగ్ల సంవత్సరం. కానీ ఇక్కడ ఏమిటి గమనించాల్సిందంటే, ఈ 2024 366 రోజుల పాటు జరుగుతుంది. అందులో 99 రోజుల పాటు శోభకృతనామ సంవత్సర చివరి రోజులు, 267 రోజుల పాటు క్రోధినామ సంవత్సర ప్రారంభ రోజులు. 99 ప్లస్ 267 కలిపితే ఎంత వస్తుంది? 366. అదే 2024. అయితే ఇక్కడ ఆదాయం ఎలా తెలుసుకుంటారు, వ్యయం ఎలా తెలుసుకుంటుంది? ఆంగ్ల సంవత్సరాది కదా, మరి ఎట్లా అనేది అనుమానం చాలామందికి ఉండొచ్చు. తెలుగు సంవత్సరం అంటే ఆదాయం ఇంత, వ్యయం ఇంత ఉంటుంది. ఇంతకి దాని గురించి చెప్పాలన్నదే నా ఆలోచన. మీకు ఏమిటంటే, మీ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి రేపు పంచాంగంలో ఆదాయం ఎంత ఉంటుంది? 14 ఆదాయము, 14 ఖర్చు ఉంటుంది. 14 ఆదాయం అంటే బ్రహ్మాండమైన ఆదాయం ఉన్నట్టే, అనుమానం లేదు. సంపాదించినంత పోతుంది, 14 ఖర్చు అని. మరి దీన్ని నమ్మొచ్చా? నేనంటాను నమ్మవద్దు అంటాను. ఇది పెద్ద బూటకపు లెక్క, మోసం చేసే లెక్క. కనుక పంచాంగంలో ఉండేటువంటి ఆదాయాలు వ్యయాల గురించి అస్సలు నమ్మవద్దు. అదేమిటండి, ఒక పంచాంగకర్తగా మీరే ఈ మాట అంటున్నారే నన్ను అనొచ్చు. ఎస్, నేను గతంలో కూడా ఈ మాట చెప్పాను. ఇప్పుడు రాబోతున్న పంచాంగాల్లో రాబోయే సంవత్సరం కూడా వివరంగా చెప్పబోతున్నా, ప్రత్యేకంగా రాయబోతున్నా. ఈ ఆదాయ వ్యయాలు మేము ఇస్తున్నాం తప్ప వీటిని నమ్మవద్దు. ఎందుకు నమ్మవద్దు? కలియుగం ప్రారంభమైనప్పటి నుంచి కలియుగం ఎండ్ అయ్యేంత వరకు ఉగాది ఏదో ఒక రోజు వస్తుంది. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శని, ఆదివారం వస్తుంటుంది కదా. అది వారాలని బట్టి మాత్రం లెక్కేస్తారు. రేపు వచ్చే ఉగాది మంగళవారం వస్తుంది. మంగళవారం ఎప్పుడైనా సరే, ఎప్పుడైనా మంగళవారం ఉగాది వచ్చిందంటే 14 ఆదాయం, 14 ఖర్చు ఉంటుంది కుంభరాశికి. అంటే ఇది వారం బట్టి చెప్పారు. లోపల ఉన్నటువంటి మెకానిజం బట్టి చెప్పలే. లోపల ఏమున్నాయి? గ్రహణాలు ఉండొచ్చు, సూర్యగ్రహణం ఉండొచ్చు, చంద్రగ్రహణం ఉండొచ్చు, పంచగ్రహ కూటమి ఉండొచ్చు, షడ్గ్రహ కూటమి ఉండొచ్చు, కాలసర్పయోగాలు ఉండొచ్చు, శని కుజులు అనేటువంటి పరస్పర శత్రుత్వాలు ఉండే గ్రహాలు కలయికలు ఉండొచ్చు, ఒకరినొకరు చూసుకోవచ్చు. కుజరాహుల కలయికలు ఉండొచ్చు, కుజకేతులు కలయికలు ఉండొచ్చు, శనికేతులు కలయికలు ఉండొచ్చు, శనిరాహుల కలయికలు ఉండొచ్చు, రవిశనుల కలయికలు ఉండొచ్చు, రవికేతులు కలయికలు ఉండొచ్చు, రవిరాహులు కొండవేటి చాంతాడంత ఉండే అరిష్ట యోగాలు. వీటన్నిటిని లెక్కించి ఫైనల్గా ఈ 12 నెలల్లో ఇంత వ్యతిరేక గ్రహస్థులు ఉన్నాయి కనుక, ఇంత అనుకూల గ్రహస్థులు ఉన్నాయి కనుక, ఈ అనుకూల గ్రహస్థులు ఇట్లా ఉన్నాయి, వ్యతిరేకం ఇలా ఉంది అని లెక్కించి దాన్ని బట్టి మాత్రమే ఆదాయం ఇంత, వ్యయం ఇంత, అనుకూలత ఇంత, ప్రతికూలత ఇంత చెప్పాలి. అదంతా చెప్పకుండా అదంతా గాలికి పోయింది. మంగళవారం ఉగాది వచ్చింది, సో మీకు 14 ఆదాయం, 14 ఖర్చు. నమ్మద్దు. పెద్ద పచ్చి మోసం, బూటకం. కనుక ఎవరన్నా వాదనకు వస్తారా? ఐఎమ్ రెడీ, సిద్ధంగా ఉన్నా. కనుక మీరెక్కడా కూడా విశ్వసించవద్దు. కనుకనే నేను ఈ ఆదాయం వ్యయం కాకుండా లోపల ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని క్యాలిక్యులేషన్ వేసి వాటితో కుస్తీ పట్టి కొండను తవ్వి ఎలికిని తీసినట్టుగా ఒక పర్సెంటేజ్ చెప్పారు. ఈ నేపథ్యంలో కుంభరాశిలో జన్మించిన మీకు 46% అనుకూలతలు ఉన్నాయి. 46%. ప్రస్తుతం మీకు ఏలినాడు శని జరుగుతుంది, తెలుసు కదా. జన్మశని 2వ భాగం ఏలినాడు శని జరుగుతుంది. అది కూడా ఒక మైనస్ పాయింటే ఉంటుంది. ఎక్కడో కొద్దిగా అనుకూలతలు ఉండొచ్చు, మైనస్లే. కనుక 46% రాబోతుంది. ఎప్పటి నుంచి? జనవరి 1 నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు. నెక్స్ట్ రేపు ఉగాది టు ఉగాది ఫలితాల్లో మళ్ళీ ఒక పర్సెంటేజ్ చెప్తా. అది ఈ ఉగాది నుంచి రాబోయే 2025
అప్పటిదాకా క్రోధినామ సంవత్సరం జరుగుతుంది కదా, అది కూడా తెలియజేస్తా. సో ఇప్పుడు మొత్తం మీద 8 పాయింట్లు చెప్పా కదా. ఇక మొదటి పాయింట్కి వెళ్దాం. మొదటి పాయింట్ ఎలా ఉందంటే, డేటు జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు అంతా సజావుగా సాగును. వ్యతిరేకతలు లేవు, నెగటివ్ పాయింట్స్ లేవు, ప్రతికూల వాతావరణం దగ్గరికి రాదు. ఇన్ కేస్ ప్రతికూల వాతావరణం ఉన్నా దాన్ని తట్టుకుని ముందుకు పోయేటువంటి శక్తి సామర్థ్యాలు మీకు రాబోతున్నాయి. కనుక ఎక్కడ నిరాశాజనకంగా ఉండాల్సిన అవసరం లేదు, ఆందోళన అంతకంటే పడాల్సిన అవసరం లేదు. సవ్యంగా పరిస్థితులన్నీ కూడా ముందుకి దూసుకుని వెళ్ళటానికి అవకాశాలన్నీ వస్తాయి. కనుక మనకు పాజిటివ్గా ఉంటుంది. సో మొదటి పాయింట్ అంతా చక్కగా అనుకూలంగా ఉంది, తేలిపోయింది. నెక్స్ట్ రెండవ పాయింట్కి వెళ్దాం. రెండవ పాయింట్ డేట్ ఎప్పుడు? ఫిబ్రవరి 13వ తేదీ నుంచి మార్చి 14వ తేదీ దాకా జరిగేటువంటి రెండవ పాయింట్లో ఎందుకో మైండ్ అంతా కూడా మూడు చెదిరిపోతుంటుంది, స్థిరంగా ఉండదు, స్థిర చిత్తంతో ఉండలేరు. మనసంతా కకావికలంగా ఉంటుంది. ఒక పని చేయి ఇంకో పని చేస్తుంటారు. ఎందుకు? ఏదో తెలియని ఆరాటం, పోరాటం. ఎవరన్నా అధికారులు ఏదైనా ఒక మాట అన్నారో, రేపు పొద్దున ఫైల్ తీసుకొచ్చి పెట్టంటే ఆ ఫైల్ ఎక్కడుందో కనపడదు. ఏవో రకరకాలు ఉంటాయి ఉద్యోగం తర్వాత. అలాగే వ్యాపారం అంటే ఇంకా ఉంటాయి. అటు ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, లేక కుటుంబ సమస్యల్లోనూ, లేక వివాహ విషయాల్లోనూ, లేక పిల్లల యొక్క చదువులో, పిల్లల యొక్క ఉద్యోగాలు, పిల్లల యొక్క వివాహాలు, ఆరోగ్యాలు, అదో ఇదో ఏదో వీటన్ని తోడు డబ్స్. ఈ డబ్స్ కూడా ఎక్కడో కొంచెం అటు ఇటు తిరకాసుంది. వీటి వలన కకావికలమైపోతుంది. మనసంతా కూడా ఎందో తెలియనటువంటి బాధ, మూడ్ ఆఫ్ అయిపోతుంటుంది. ఇవంతా రెండో పాయింట్. ఎప్పటి నుంచి ఎప్పటిదాకా? ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 13 నుంచి మార్చి 14 దాకా. సరే, ఇంకా మూడవ పాయింట్కి ఎంటర్ అవుతాం. మూడవ పాయింట్ మార్చి 15 నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు. ఇది చూస్తే రైఫిల్ లాగా దూసుకుపోతుంటుంది. ఇక్కడంతా మూడు ఆన్ అయిపోతుంది. గికావికం అంతా గాలిపోతుంది. ఇంకేంలా పరుగు పందెం, రన్నింగ్ రేస్, గుర్రంలాగా దూసుకుని పోతుంటారు, రైఫిల్ లాగా పోతుంటుంది. ఎంత మార్పు వచ్చింది అనుకుంటారు. మీరు చేసే కార్యాలు కూడా అలాగే ఉంటాయి. అంటే మార్చి 15 నుంచి ఏప్రిల్ 22 దాకా ఇంత డెవలప్మెంట్స్. ఆ డెవలప్మెంట్స్ దేంట్లో ఉండొచ్చు? మీ ఉద్యోగంలో, వ్యాపారంలో, లేక కుటుంబ విషయాల్లోనో, లేకపోతే మీరు దీనికోసం చాలా కాల్చి ఒక దానికోసం పాకులాడుతుంటే అది పరిష్కారం కాకుండా మూలన పడి దానికి ఏదో కాళ్ళు వచ్చినట్టు వచ్చేసి మళ్ళీ అది డెవలప్మెంట్ వస్తుంది. కనుక అది చాలా డెవలప్మెంట్స్ వచ్చింది కదా, ఆనందం. ఇంత ఆనందంగా ఉండేటి మార్చి 15 టు ఏప్రిల్ 22 మధ్యలో నేనున్నాను అంటే దోబూజులాడుతూ ఒక డేట్ వచ్చింది. ఆ డేట్ ఏంటంటే ఏప్రిల్ 8వ తేదీ, పాల్గొన అమావాస్య. ఆ రోజే మీకు కరెక్ట్గా 2వ స్థానం, ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానంలో ఒక సంపూర్ణ సూర్యగ్రహణం పడుతుంది రాహువు చేత. చిన్న చితక గ్రహణం కాదు, చాలా పెద్ద గ్రహణం. 4 నిమిషాల 27 సెకండ్ల పాటు ఆ గ్రహణ బింబం ఉందంటే చాలా పెద్ద గ్రహణం. అది భారతదేశంలో కనపడదు, అది ఉత్తర అమెరికా కనపడుతుంది. అది ఉత్తర అమెరికా కనపడి, పసిఫిక్లో కనపడి, హిందూ మహాసముద్రంలో ఎక్కడైనా కనపడి, దాని యొక్క ప్రభావం మాత్రం ప్రపంచం యావత్తు ఉంటూనే ఉంటుంది. కనుక అది ఏప్రిల్ 8వ తేదీ జరిగిందంటే దాని ప్రభావం 15 రోజుల నుంచి నేనున్నాను అంటూ వస్తుంటుంది. అంటే మనం ఇప్పుడు 3వ పాయింట్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 22 దాకా డెవలప్మెంట్స్, రైఫిల్ అని చెప్పుకున్నాం. దీంట్లోనే బీజం పడింది. సో అది 4వ పాయింట్లో దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. 4వ పాయింట్ డేట్ ఎప్పుడు? ఏప్రిల్ 23 నుంచి మే 31వ తేదీ వరకు. అక్కడ దెబ్బేస్తుంది. ఎలాంటిది? ఫైనాన్స్, మాట తీరు. అప్పటిదాకా అధికారుల్ని మీరు చాలా గొప్పగా నీ దగ్గర ఉద్యోగం చేయాలంటే తలకాయ రాజీనామా చేస్తాను,
నా తడాకు చూపిస్తాను, నీకు ట్రాన్స్ఫర్ చేయిస్తాను అంటారు పై అధికారులతో. మీకు ఆ ధైర్యం ఎక్కడొస్తుంది? ఎక్కడొస్తుందంటే సమస్యలు ఎదుర్కొనేటువంటి స్థితి వచ్చింది కనుక ఆ ధైర్యంగా మాట్లాడి సమస్యలు ఎదుర్కొంటారు. అది కనుక వృత్తిలో, ఉద్యోగంలో, ఆరోగ్యంలో, మానసిక స్థితిగతుల్లో, వాహన విషయంలో, అద్దె విషయంలో, అద్దె ఇల్లు కదా, అద్దె ఓనర్కు మీకు, లేకపోతే గృహ నిర్మాణం చేస్తున్నారనుకో అక్కడ ఇవి మైనస్లు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, అనేక మైనస్ పాయింట్స్. ఇవన్నీ ఆ గ్రహణ ప్రభావం. చెప్పటిదాకా ఉంటుంది. దాని ప్రభావం 6 నెలలు ఉన్నప్పటికీ కొంతమందికి తక్కువ ఉంటుంది, కొంతమందికి ఎక్కువ ఉంటుంది. కొన్ని నక్షత్రాల వరకు ఎక్కువ ఉంటుంది, కొన్ని నక్షత్రాలు. ఏదైనా కుంభరాశి వారికి ఏప్రిల్ 23 నుంచి మే 31వ తేదీ దాకా యూ మస్ట్ హ్యావ్ టు టేక్ అట్మోస్ట్ కేర్ రిగార్డింగ్ దిస్. ఏమిటి? డబ్బులు. ఒక్కోసారి కోపం కూడా వస్తుంటుంది. ఒక్కోసారి కన్ను విపరీతంగా జలబుట్టింటే నలుపుతారు, అది ఎర్రబారుతుంది. లేదా ఒక్కోసారి ఏదన్నా వచ్చి గుచ్చుకోవటము. ఇలా అంటున్నప్పుడు నేను ఇలా అంటున్నప్పుడు ఏదైనా పొరపాటున తగలొచ్చు. చిన్నపిల్లలు ఏదైనా పట్టుకొని ముద్దాడుతుంటే వాళ్ళ చేతిలో ఉంది ఏదో అన్నది అనుకో, కంటికి దెబ్బ. కనుక నేత్ర విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతవరకు 4 పాయింట్లు అయిపోయినాయి. ఇంకా 5వ పాయింట్లోకి ఎంటర్ అవుతాం. 5వ పాయింట్ ఎప్పటి నుంచి ఆగుంటే జూన్ 1వ తేదీ నుంచి మే 31వ తేదీ దాకా 5వ పాయింట్. అమ్మయ్య, ఇది డబుల్ ధమాకా కాదు, ట్రిపుల్ ధమాకా. పాజిటివ్. ఆషాఢం ధమాకా అంటుంటారు బట్టల షాపులలో. అలాగే ఇదంతా ఎట్లా ఉందంటే బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఊహించిన దానికంటే ఇబ్బడి ముబ్బడిగా ఉంటుంది. ఒకటి ఆలోచిస్తే 1 పాయింట్ వస్తుంది అనుకుంటే 3 పాయింట్స్ వస్తాయి. కనుక 1 + డబుల్ మొత్తం టోటల్ ట్రిపుల్ అంత లబ్ధి వస్తుంది. వీటిలో లబ్ధి వస్తుంది ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. అన్నింటిలో, ఉద్యోగంలోనూ, ప్రమోషన్లోనూ, ట్రాన్స్ఫర్స్లోనూ, అవతల వాడిని ముప్పు తిప్పలు పెట్టాలా అనేటువంటి మీ ఆలోచనల్లోనూ, మీ వ్యవహార సరళిలోనూ, శుభకార్య పరంపరలోనూ, ఆల్ ఇన్ ఆల్. కనుక ఇంత అనుకూలతలు రావటంతో మీరు మహా సంతోషపడుతుంటారు. అయితే దీనికి ఒక వ్యతిరేకత ఉన్నాయి కానీ పరిహారం కూడా పాటించాలి. ఆ పరిహారం చివరిలో నేను తెలియజేస్తా. ఆ పరిహారం నెక్స్ట్. అందరితో 5వ పాయింట్ అయిపోయింది. ఇక 6వ పాయింట్కి వెళ్తే 6వ పాయింట్ మే 31వ తేదీ దాకా ఇలాంటివి ఉన్నాయి. ఇక అక్కడి నుంచి 5వ పాయింట్ జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ దాకా ఇవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి. అంటే 4వ పాయింట్లోనే ఇవన్నీ మనకు సమస్యలు. 4వ పాయింట్ ఏప్రిల్ 23 నుంచి మే 31వ తేదీ దాకా. ఇక 5వ పాయింట్ జూన్ 1 నుంచి ఆగస్టు 15వ తేదీ దాకా. ఇదే ఉంది, అంతా బ్రహ్మాండంగా ఉంటుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. చాలా అనుకూలత కలుగుతుంటాయి. ఇబ్బంది లేకుండా వెళ్తుంటారు, ముందుకు వెళ్తుంటారు. చాలా అనుకూలంగా ఉంటుంది. ఒకదానికంటే ఒకటి మీకు అనుకూలతలు పెరిగే విధంగా పరిస్థితులు ఉంటాయి. నెక్స్ట్ అప్పటికి 5 పాయింట్లు అయిపోయినాయి. ఇక 6వ పాయింట్ ఆగస్టుల 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు. ఆగస్టు 16వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు. ఇది ఎట్లా ఉంటుందంటే రుణభారం కొంత పెరుగుతుంటుంది. రుణభారం పెరుగుతుంది, శత్రుబుద్ధి కూడా పెరుగుతుంటుంది. దాని తోడు అనారోగ్యం కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కనుక ఒక్కోసారి చికాకులు పెరుగుతుంటాయి. ఏమిటి ఇట్లా అయిపోయింది అని డాక్టర్ల చుట్టూ తిరుగుతుంటారు. అక్కడ ఏదో కొద్దిగా ఉంటుంది. దాన్ని ఒక ఆయన చూసి అమ్మో ఇది చాలా కష్టం ఉండండి, ఇంకో డాక్టర్ అయిపోతారు. 4 డాక్టర్ దగ్గరికి పోయేటప్పటికి 4 రకాలు చెప్తారు. ఇంకా మీకు మనసులో పడిపోతుంది. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ దాకా కొంచెం హెల్త్ పాయింట్లో జాగ్రత్త తీసుకోండి. రుణభారం కూడా కొంచెం నేనున్నాను అంటుంటుంది. మీరు రుణానికి ప్రయత్నం చేసినా ఎక్కడ అది కొంచెం దగ్గరికి వచ్చేటట్టు లేవు, అనుకూలతలు లేవు. దాంతో 6వ పాయింట్ గడిచిపోతుంది. ఇక 7వ పాయింట్
ఇది సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు ఇది చక్కగా అనుకూలంగా పీస్ఫుల్గా ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం వచ్చే విధంగా పరిస్థితులు సానుకూలించే దిశగా మీరు ఆలోచన చేసిన దానికంటే అధికంగా వస్తుంది. కనుక ఊహించింది ఒకటి అయ్యేది ఒకటి. ఊహించింది అయ్యేది ఒకటి అంటే ఊహించిన దానికంటే పాజిటివ్గా పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే సెప్టెంబర్ 16వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ దాకా చక్కగా ఊహించిన దానికంటే అధికంగా లబ్ధి వస్తున్నటువంటి ఈ తరుణంలో నేనున్నాను అంటే మరొక గ్రహణం తయారవుతుంది మీకు అష్టమ స్థానంలో. అది కూడా సంపూర్ణ సూర్యగ్రహణం, కంకణాకార సూర్యగ్రహణం మీకు అష్టమ స్థానంలో. అది అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి రోజు. ఆ రోజు మనకు సెలవు, పబ్లిక్ హాలిడే. అది కూడా భారతదేశంలో కనపడదు, ఇతర దేశాలు కనపడుతుంది. కానీ దాని యొక్క ఇంపాక్ట్ ఉంటూనే ఉంటుంది. కనుక ఒకవైపు మనకు అనుకూలతలు ఉన్నప్పటికీ ఆ అనుకూలతల్లో ఒక గ్రహణం ఏర్పడింది కనుక దాని ప్రభావం ఆఫ్టర్ 15 days వచ్చింది అంటే మనకు 8వ పాయింట్లో దాని ప్రభావం తెలుస్తుంది. కనుక 8వ పాయింట్ ఎప్పటి నుంచి? అక్టోబర్ 16వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ దాకా 8వ పాయింట్. ఇక్కడ ఏంటంటే 8వ పాయింట్లో ఏదో అదృష్టంలో మనకు తగులుతున్నది. మీరు ఊహించలేరు. ఒక్కోసారి షేర్ మార్కెట్ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. దూకుడు పనికిరాదు. ఒక్కోసారి ఇల్లు గుల్లైపోయేటువంటి అవకాశం వస్తుంది. జూదాలకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ 2 నెలల అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 30 దాకా జూదానికి చాలా దూరంగా ఉండాలి. ఎంత అందవేశం చెయ్యైనా ఒక్కోసారి పరిస్థితులు వ్యతిరేకిస్తాయి. షేర్ మార్కెట్ కూడా అంతా వచ్చినట్టే ఉంటుంది. ఈరోజు బాగా వస్తే రేపొద్దున ముంచేస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అదృష్టం తల్లకిందులయ్యే అవకాశం ఉంది. డ్రైవింగ్లో కూడా కొంచెం జాగ్రత్తలు చేయండి. తొందరపడి ఒక ముఖ్య కార్యక్రమం వెళ్ళాలి, ఆగమేఘాలను వెళ్ళొద్దు. కాకపోతే గంట లేట్ అవుతుంది, చెప్పండి, ఏమండి నిదానంగా వస్తున్నాను, లేదా ముందుగా 2-3 hours బిఫోర్ బయలుదేరండి. అట్లా బయలుదేరనివ్వదు. పైగా మీరు వెళ్ళేటువంటి వెహికల్ ప్రాపర్గా రిపేర్స్ లేకుండా ఉన్నాయా లేదా చూసుకోండి. రేపు మార్నింగ్ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాలా, ఎర్లీ మార్నింగ్ 5:30. రాత్రి ఇంట్లో పని చూసుకుని తెల్లవారిపోతే దానికి పంచర్ అయి ఉంటుంది, లేకపోతే ఇంకేదో బ్రేక్ ఫెయిల్ అయి ఉంటుంది. అప్పుడు ఎక్కడ పరిగెడతాం? కనుక రేపు ఉదయం ప్రోగ్రాం ఉంది కనుక ముందు రోజు రాత్రి సాయంకాలమే దానికి ఏమిటి బ్రేక్స్ బాగున్నాయా, ఆయిల్ ఎట్లా ఉంది, అది ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, పంచర్ ఉన్నాయా లేదా, ఇవన్నీ జాగ్రత్తగా వెహికల్ చూసుకోవాలి. ఇన్ని చూసుకోవాలి. కనుక ఏదైనా అక్టోబర్ 16వ తేదీ దగ్గర నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు అనుకూలమైన సమయం కాదు. ఇది 8 పాయింట్లు. అయితే ఎట్లండి? అందుకే ఒక చిన్న పరిహారం. ఆ పరిహారం ఏంటంటే జనవరి 15 మకర సంక్రాంతి దగ్గర నుంచి మే 31వ తేదీ వరకు వారానికి ఒక్క రోజున 16 శనగ గింజలు, నానబెట్టిన శనగ గింజలు తినేయటమే. వీక్లీ వన్స్. ఈరోజు రాత్రికి మనం నానబెట్టామనుకోండి శనగ గింజలు, మన నోములు వ్రతాలకి యూజ్ చేస్తాం కదా శనగలు, చిన్న శనగలు. ఈరోజు రాత్రికి నానబెడితే రేపు ఉదయానికి బాగా నానిపోతాయి. ఉదయం నిద్ర లేవగానే దంతధావనం చేస్తారు. బ్రష్ చేసేసి ఆ తర్వాత నానిన శనగలను తినేసేసి అవసరం అనుకుంటే అన్ని మంచినీళ్ళు తాగితే సరిపోతాయి. ఇంతకీ ఈ కుంభరాశిలో జన్మించిన వారు ఎప్పుడెప్పుడు శనగలు తినాలి? కుంభరాశిలో ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాల్లో జన్మించిన జాతకులు ఉంటారు కదా, వారు జనవరి 15 నుంచి మే 31 మధ్యకాలంలో వచ్చేటువంటి సోమవారంలో రాత్రిపూట నానబెట్టి మంగళవారాల్లో తినాలి. అంతే కదా, సోమవారం నానబెట్టి మంగళవారంలో తినాలి. ఇక శతభిష నక్షత్రంలో జన్మించిన జాతకులు శుక్రవారంలో నానబెట్టి శనివారం ఉదయం బ్రష్ చేసి అవి తినేయాలి. ఇక పూర్వాభాద్ర నక్షత్ర 1, 2, 3 పాదాల్లో జన్మించిన జాతకులు బుధవారం వెన్స్డేస్ రాత్రిపూట నానబెడితే తెల్లవారి గురువారం. కనుక గురువారం బ్రష్ చేయగానే ఆ 16 గింజల్ని చక్కగా తినేసి అవసరం అనుకుంటే అన్ని మంచినీళ్ళు తాగండి, అంత అయిపోతుంది. కానీ ఈ ప్రకారం చేస్తుంటే చక్కగా జనవరి 15 నుంచి
మే 31 వరకు మధ్యలో కొన్ని వారాలు మిస్ అయినా కూడా ఏం కంగారు పడొద్దు. అయ్యో చేయలేకపోయినానే అనుకోవద్దు. కనుక ఇబ్బంది ఏం లేదు, చక్కగా చేయవచ్చు. లేడీస్ చేయవచ్చు. ఋతు పీరియడ్ వచ్చినా కూడా చక్కగా తినేయవచ్చు. ఇదే దేవుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టేదేం కాదు. కనుక ఆ విధంగా చేయండి. ఈ విధంగా చేస్తుంటే పైగా మీకు ఏలినాడ్సిని సెకండ్ పార్ట్ జరుగుతుంది. సెకండ్ పార్ట్ని జన్మశని. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఏదైనా చిన్నపాటి వచ్చినా సమయానికి వెంటనే మంచి డాక్టర్లు మనకు దొరికేటువంటి అవకాశాలు కూడా వస్తుంటాయి. కనుక ఈ ప్రకారం చేస్తుంటే మీకు 46% అనుకూలతలు వస్తాయి. తిరిగి మళ్ళీ మన ఉగాది రాశి ఫలితాలు కలుసుకుందాం. ఆ ఉగాది రాశి ఫలితాల్లో చైత్రమాసం నుంచి రాబోయేటువంటి 2025లో పాల్గొన మాసం వస్తుంది. ఆ పాల్గొన మాసం దాకా వచ్చే 12 నెలల్లో అప్పుడు ఫలితాలు ఎలా ఉన్నాయి ఏమిటి, అప్పుడు ఏమేమి చేయాలా ఏమిటి, ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. కనుక ఈ చిన్ని పరిహారం పాటించడానికి ప్రయత్నం చేయండి. శుభం.